పరిష్కరించాలి పాత కొత్తగూడెం హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలి ఏర్పాటు చేయాలి పర్మనెంట్ డాక్టర్ ని ఏర్పాటు చేయాలి పర్మనెంట్ డాక్టర్ ని ఏర్పాటు చేయాలి అదనపు బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలి అదనపు బిల్డింగ్ ని నిర్మించాలి కాంపౌండ్ వాల్ ని నిర్మించాలి కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేయాలి రోగులకు మంచినీళ్లను హాస్పిటల్లో మంచినీటి సౌకర్యం పర్మనెంట్ డాక్టర్ పోస్టును పాత కొత్తగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం పార్టీ బృందం సర్వే చేసింది. ఈ హాస్పిటల్లో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరంలో కూడా సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలను అధ్యయనం చేసినప్పుడు ఏ సమస్యలు అయితే వచ్చాయో ఇవాళ అంతకు మించి ఎక్కువ సమస్యలు ఇవాళ హాస్పిటల్లో తిష్టవేసి ఉన్నాయి. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సుమారుగా 15,000 మంది ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందించేటువంటి హాస్పిటల్గా ఈ పాత కొత్తగూడెం హాస్పిటల్ ఉంది. కానీ ఈ హాస్పిటల్కి పర్మనెంట్ డాక్టర్ లేరు. ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ డాక్టర్ గారు డిప్యుటేషన్ మీద సఫాయి బస్తీకి వెళ్ళారు. వేరే పెనుబల్లికి సంబంధించిన డాక్టర్ గారు ఇక్కడ డిప్యుటేషన్ మీద వచ్చారు. ఇక్కడ డాక్టర్ పోస్టు పర్మనెంట్ పోస్ట్ లేదు. కనీసం రోగులు వస్తే తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కూడా ఈ హాస్పిటల్లో లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ కూడా ఇవాళ వర్షం వస్తే కురిసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వర్షం వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. డ్రగ్స్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. డ్రగ్స్ స్టోర్ చేయడానికి అవసరమైన స్టోర్ రూమ్ కూడా ఇవాళ హాస్పిటల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళ సౌకర్యం లేదు, టాయిలెట్స్ సౌకర్యం లేదు, అట్లాగే డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కాంపౌండ్ వాళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి ఇవాళ గేదెలు పశువులు స్వైర విహారం చేస్తున్నాయి హాస్పిటల్లో. అయినా సరే అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు తప్ప హాస్పిటల్ యొక్క అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. హాస్పిటల్లో కాంటింజెంట్ వర్కర్ లేకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్ శుభ్రంగా ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ హాస్పిటల్లో గతంలో స్వీపర్ పోస్ట్ ఉంది. ఆ స్వీపరు కాంటింజెంట్ వర్కరు రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త పోస్ట్ లేదు. దీనివల్ల హాస్పిటల్లో శుభ్రత కూడా లోపించింది. అందువల్ల ఇవాళ ఈ హాస్పిటల్ని అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం పట్టించుకొని నిధులు కేటాయించి హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో సుమారు 15,000 మంది ప్రజలకు స్థానికంగా ప్రాథమిక వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య కేంద్రం అనేక సమస్యలతోటి కొనారిల్లుతుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాస్పిటల్ అభివృద్ధిపై అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించి ప్రజల ఆరోగ్యానికి ప్రజల బాగోగులు చూడడానికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అధికారుల దృష్టికి ఈ హాస్పిటల్ సమస్యను తీసుకెళ్లాం. అయినా సరే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప హాస్పిటల్ అభివృద్ధి పట్ల పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వము స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పాత కొత్తగూడెం ప్రాథమిక హాస్పిటల్ యొక్క అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఆ నిధులు మంజూరు చేసే దానికోసం అవసరమైనటువంటి చొరవ చూపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.